తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ అని డా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో భగవంత్ కేసరికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి నటుడు బాలకృష్ణ అని ఆయన అన్నారు. వయస్సు పెరిగే కొద్దీ బాలకృష్ణ యువకుడిగా మారిపోతున్నారని కోటమిరెడ్డి అన్నారు. జాతీయ అవార్డు రావడంతో నర్తకీ సెంటర్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు కూడా పంచిపెట్టారు. రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చింది ఎన్టీఆర్ అయితే చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాలకృష్ణకి దక్కుతుందన్నారు. భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనందదగ్గ విషయం, అందరూ సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరిగే కొద్దీ ఆయన యంగ్ అయిపోతున్నాడు. వయసు పెరిగే కొద్దీ 33 ఏళ్ళు 32 సంవత్సరాల యువకుల్లాగా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ప్రేక్షకులకి కనువిందు చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు. ఈ రాష్ట్ర చరిత్రని, రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డులు, పద్మభూషణ్, దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం. ఒక పక్క బసగారావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం, ఇంకో పక్క కళామతలకి సేవ చేయడం, ఇంకో పక్క అక్కడ ఉన్న ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావటం కూడా ఈరోజు ఒక విశేషం.